హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, పెన్షన్ ఎవరు ఇస్తారు, సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తారా లేదంటే ఓల్డ్ వాలంటీర్స్ పెన్షన్ ఇస్తారా అనేది. అండ్ తర్వాత ఒక్కొక్కరికి ఎంత పెన్షన్ వస్తుంది. ఇంకొకటి, పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్కి కానీ లేదా వాలంటీర్స్ ఇస్తే వాలంటీర్కి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనే వివరాలు అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే, సచివాలయం ఎంప్లాయీస్ జూలై 1వ తేదీన ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 50 పెన్షన్ల వరకు ఇవ్వటానికైతే ఛాన్స్ ఉంటుంది. సో సచివాలయ ఎంప్లాయీస్ మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే అందజేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎంత పెన్షన్ వస్తుంది అంటే, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఓఏపీ, విడో పెన్షన్స్, ఒంటరి మహిళ, చర్మకారులు, డప్పు కళాకారులు, ఇలా పెన్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఈ జూలై నెలలో 7,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000ని అమలు చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన ఎక్స్ట్రా 1,000 రూపీస్ అండ్ జూలై నెలకు సంబంధించిన 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. అండ్ తర్వాత డిజేబుల్ పెన్షన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 6,000 పెన్షన్ అనేది ఈ మంత్న ఇవ్వడం జరుగుతుంది. అండ్ డయాలసిస్ పెన్షన్ వాళ్ళకి 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్ని వాళ్ళకి చూపించవలసి ఉంటుంది. అండ్ తర్వాత మీ దగ్గర పెన్షన్కి సంబంధించిన బుక్ ఉన్నట్లయితే ఆ బుక్ అనేది మీరు వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఈ నెలలో ఎంత పెన్షన్ మీకు ఇచ్చారనేది ఆ బుక్లో ఈ జూలై నెల కింద ఎంటర్ చేస్తారు. ఒకవేళ బుక్ లేనట్లయితే మీకు ఆగస్టు మంత్లో కొత్త బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత జూలై నెలలో పెన్షన్తో పాటు మీకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్విటెన్స్ లాగా. ఆ రిసిప్ట్లో ఏంటంటే, మీకు వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు, మీ పేరు కింద ఎంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ స్లిప్లో మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.